కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్దపీట వేసింది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్ రైతుల సంక్షేమానికి సుమారు 55,000 కోట్లు ఖర్చు చేసింది. కీలకమైన రుణమాఫీతో పాటు రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ రైతులను దేశానికే తలమానికంగా నిలపాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏడాదిలో 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసినట్లు ప్రకటించింది. దేశంలోని వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంటల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోని దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు 17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవల వేములవాడ సభలో సీఎం రేవంత్ ప్రకటించారు. అధికారం చేపట్టిన వెంటనే రైతుల బాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది. ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా ప్రజాప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్కు ఏడాది 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించినట్లు సీఎంఓ వెల్లడించింది.